ఉండే గోదావరిలో ఎలా చేతిలో పెట్టుకుంటే చేతిలో కనబడేది. అంటే మన మహానందిలో ఎలా ఉండదు అంత స్వచ్ఛంగా ఉండేది. ఈ రోజు ఏదైతే ఇసుక లాంచీల వల్ల కావచ్చు, పోలవరం నిర్మాణం వల్ల కావచ్చు, కానీ నీరు కలుషితం అయిపోతుంది. ఓహో, టూరిజం. అచ్చా ఓకే. ఈ 3 కారణాలతో గోదావరి. ఓహో, బాగుంది బాగుంది. ప్రియా హిందూ బంధువులరా, మనం ప్రస్తుతం గోదావరి నది ఒడ్డున ఉన్నాం. పశ్చిమ గోదావరిలో చాలా ప్రశాంతమైన వాతావరణం. చూసారు కదా, నీటి శబ్దం గలగలలో. ఎంతో బాగుంది, చూడడానికి కూడా బాగుంది. నీళ్లు కలుషితమైనవి అని చెప్తున్నారు. సో నీటి కంటే కూడా ఎక్కువ కలుషితమైంది ఏంటంటే మనసులు. దురదృష్టకరం. ఈ ఒడ్డు చూడండి, వీళ్ళు ఎంత వెరీ బ్యాడ్ ఫీలోసో ఒడ్డు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంత గొప్ప గోదావరి చాలా చోట్ల నీళ్ళు లేక వస్తుంటే దీన్ని ఎంత బాగా పెట్టుకోవాలి, దీన్ని ఎంత బాగా కాపాడుకోవాలి. ఈ ఊరు వాళ్ళు దరిద్రులు కాకపోతే ఈ ఒడ్డుని ఇంత చండాలంగా పెట్టుకున్నారు. వీళ్ళ చేతకాంతనం కాకపోతే. పుష్కరాలకు వచ్చాను అప్పుడు అంతే, తర్వాత వచ్చాను అప్పుడు అంతే. భాగ్యవంతుడు అంటే ఎవరండి? భగవంతుడు ఇచ్చిన దాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ కాపాడుకునేవాడు. ఇంకా ఏదో భగవంతుడు మన యందు ఉన్నాడు కాబట్టి నదుల్ని బాగా నాశనం చేసేస్తున్నారు. ఆయన ఎవరో పెద్ద మనిషి నదిలోనే తలకి షాంపూ పెట్టాడు, చూశారు కదా. ఇదే పరిస్థితి. నదుల్ని పాడు చేసేవాళ్ళే తప్ప ఎవరికి బాధ్యత లేదు. అందుకే ఎవరో కామెంట్ కూడా చేశారుగా, ఏమని, నదిలా చూసే దేశాల్లో నదులు శుభ్రంగా ఉన్నాయి, నదిని దేవతలా పూజించే చోట ఎలా ఉన్నాయని. వెరీ బ్యాడ్. మన నదులను కాపాడుకోవాలి. ఎందుకంటే నీరే జలం జీవనం. నీళ్ళు లేకపోతే జీవితమే లేదు. కానీ ఇసుక తినేసే దరిద్రులు, నీళ్ళను నాశనం చేసే దరిద్రులు, బోరు వాటరు, నది వాటరు, చెరువు నీళ్ళు తాగి ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉండేవాళ్ళు మినరల్ వాటర్ తాగి అయ్యో 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 దుర్మార్గులు. ఓహో, వాళ్ళు క్లెవర్ అనుకుని కవర్ పడేస్తుంటారు. ఇలా భక్తి ఇలా చచ్చింది. ఇదిగో కవర్ కనపడుతుందిగా, అలా పాడేయడమే. నా పాయింట్ ఏమిటంటే, ఈ నదే లేకపోతే మనం లేంగా, మన జీవితం లేదుగా. అదే దరిద్రం, అదే దరిద్రం. ఎనీహౌ హిందువులు ఎడ్యుకేట్ అవ్వాలి. ఇంకొక మాట ఏమిటంటే, మనం నదికి రాకపోయినా పర్లేదు, కానీ నదిని పాడు చేయకూడదు. వచ్చి ఉండేవి అయ్యో పచ్చని చెట్లుగా. ఏం లేదు. ఓహో, నిజమే. అప్పుడు వచ్చినప్పుడు చెట్లు అవి బాగుండేగా. అవి అక్కడ ఏదో నరికేశారు. అది అది మొత్తం అన్ని చోట్ల. ఇంకా అది అభివృద్ధి ఎందుకు అవుతుంది? ఆడి పిండాకుడు వాడి వినాశనమే. ప్రకృతిని దేవతలా చూడమన్నారంటే దాని అర్థం ఏమిటి? ప్రొటెక్ట్ చేయమని, దాన్ని కాపాడుకోమని, దాన్ని రక్షించమని. ఎస్ 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 అన్నీ మింగేయడమేనా ఈ దరిద్రుడి కోసం? మొన్న ఖాదర్వలి గారు చెప్పారు, ఈ దరిద్రుడు, ఈ మానవుడు టెక్నాలజీ పెంచుకుని భూమి మీద దాదాపు 40% జీవులు లేకుండా చేశారు. అన్ని పొట్టలోకేనా? అంతేనా? ప్రకృతిని నాశనం చేసిన వాడు ఆ ప్రకృతిని నాశనం చేస్తుంది, గమనించండి ఖచ్చితంగా. అందుకే సేవ్ నేచర్. అందుకే ప్రకృతిని తల్లిలా చూడమని చెప్పేది ఎందుకంటే ప్రొటెక్ట్ చేస్తావు కదా అని. అంతేగాని నాశనం చేసేస్తే అది నిన్ను నాశనం చేస్తుంది, అనుమానం ఏం లేదు. భలే భలే. ఓహోహోహో ఓహోహోహో బాగుంది.
ఒళ్ళు ఉంచకుండా. కాలు మట్టి అంటకూడదు. ఓహోహో. ఖర్చు చేసేసి మట్టి సిమెంట్. మరి మోకాళ్ళ నొప్పులు ఆ నొప్పులు రమ్మంటే ఎందుకు రావు? నాతో మెడికల్ షాప్ ఆయన చెప్పారు. ఏమనంటే ఆయన మెడికల్ అమ్ముతాడు కాబట్టి చెప్పాడు, ప్రభు ఈ ఆళ్ళగడ్డ ఆయన ఈ మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళు సిమెంట్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే పూర్వం మట్టి నేల ఉండి పేడ అలికేవారు. నాకు తెలీదు అమ్మమ్మ గారి ఇంట్లో. సో కానీ రాను రాను ప్రతి ఓడు ముఖ్యంగా ఆ పూర్వకాలం సిమెంట్తో చేసిన అందులో గరుగ్గా ఉండేది. ఇప్పుడు అన్నీ వాటిని ఏమంటారు? మొజాయిక్లా, టైల్స్, వాటిని ఏమంటారు? మార్బుల్ సాఫ్గా ఉండాలి. కాళ్ళల్లో ఆక్యుపంచర్ ఎక్కడ ఉంటుంది, ఆక్యుపంచర్ ఎక్కడ ఉంటుంది. కాబట్టి రాను రాను రాజుగారి గుర్రం ఏమైంది? గాడిదైంది. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైంది. రాను రాను మానవులు పనికిమాలిన వాళ్ళు అవుతున్నారు. ఆ పనికిమాలిన వాళ్ళు మనం ఉండకుండా ప్రకృతిని కాపాడుకుందాం, దానికోసం ప్రయత్నం చేద్దాం. నదులను ఎక్కడ లేదు అదే భలేవారు. చదవకముందు పెసలో, చదివాక పెసలో. ఏమన్నా అంటే అదే నా స్పెషల్. ఎదవలో అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ బ్రూట్స్. ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల్లా అదేనా అండి? వాళ్ళంతా చదువుకున్న ఎదవలేగా సెల్ ఫోన్ కి ఒక వాచ్ కి 2000 రూపాయలు అమ్ముడైపోతారు ఎదవలో. ఉపాధ్యాయులు ₹1,00,000 జీతం వస్తుంది. అబ్బబ్బబ్బా, వాళ్ళు 2000 3000 అమ్ముడైపోతారు. చిచ్చి వాళ్ళ బతుకు సేడ ఎదవ బతుకులు. అది క్యారెక్టర్ లేదు. వీళ్ళు మరి క్యారెక్టర్ నేను బిల్డ్ చేస్తారు ఇలా పెళ్ళాకుడు. చదువు లేనుడు ఏదో చేశాడు దానికి తప్పులేదు, తెలియదు. అది తెలియదు. అవును. ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఈ చదువు ద్వారా కావచ్చు, అవును, వాళ్ళని విషయాలు మనకి సమాచారం మంచి ఏది చెడు ఏది అవసరం అవసరం. అవును. కానీ తెలిసి కూడా వీళ్ళు అవినీతి కావచ్చు అన్నీ. అది మొత్తానికి క్యారెక్టర్ లెస్. అది మనం చూడాల్సింది, మనం తెలియాల్సింది క్యారెక్టర్ లెస్ ఫెలోస్. కాబట్టి క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ముఖ్యమైనది. ఏది పడితే అది తినేది, ఏది పడితే అది చేసేది చేస్తే క్యారెక్టర్ ఎలా అవుతుందండి? ఒక పిల్లిలాగే జీవిస్తుందిగా కోట్ల సంవత్సరాల నుంచి. ఒక పక్షిలాగే జీవిస్తుందిగా. ఏం మార్పు లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు కావచ్చు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వెనక్కి ఉండి ఓ కాకి చచ్చిపోతే బోళ్ళు కాకులు వస్తున్నాయిగా. మొన్న నేను చూశాను. ఇప్పుడు మనిషి పరిస్థితి ఏంటనుకున్నారు? తీసుకెళ్ళిపోతుంది. ఇంకెంత ఏమవుతుంది? ఇంకెవరు రావాలా? తీసుకెళ్ళిపోతాం. ఎవరికో గంట ఉండడానికి ఇబ్బంది. ఎవరికో లేవు అంటే ఈ రాడా శ్మశానానికి? ఓహో, ఈ ఇంటికాడే ఉంటాడా పర్మనెంట్గా? ఓహోహో. ఎవరు రావాలంటారా? తీసుకెళ్ళిపోతే బాగుంటుందమ్మా. ఇంకెందుకు చాలా టైం అయిపోయింది కదా, తిరుగు పని ఇబ్బంది పడతారు కదా. ఇలా అంటే ఆడికి టైం లేదు, మొహమాటానికి వచ్చాడు. మొన్న చూశాను తాబేలు తిరగబడిపోతే వేరే తాబేలు వచ్చి దాన్ని కొట్టి మళ్ళీ మామూలు చేసి 2 కలిసి వెళ్ళిపోయారు. అరే, ఒక జంతువు కంటే హీనమైన వాడు మనిషి అయితే మానవుడే మహనీయుడి పాటకు అర్థమే ఉంది. పనికి మాలినోడు. ప్రకృతిలో ఏ జీవి మనిషిని పాడు చేయదు, ఏ జీవి మనిషికి ఇబ్బంది పెట్టదు. వీడొక్కడ అన్ని నాశనం చేస్తాడు. కాబట్టి వేస్ట్ క్రీచర్ హ్యూమన్. మనిషిని ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే ఆయన చెప్పారు, ఐన్స్టీన్ చెప్పారు, భూమి మీద మనిషి జాతి తొందరగా అంతరించిపోతే భూమి ప్రకృతి చాలా బాగుంటుందని చెప్పారు. భూమికి చాలా భారం మనిషే. ఆ భారం కలిగించే దరిద్రుల్లో మనం ఉండకుండా ప్రయత్నం చేద్దాం. నదుల్లో షాంపూలు సబ్బులు వాడకుండా ఉందాం. మనం ఎప్పటికైనా చచ్చిపోతాం. డబ్బులు సంపాదించడం కోసమే వ్యాపారం, డబ్బులు సంపాదించడం కోసమే ఉద్యోగం. కానీ ఈ మానవ జన్మ మళ్ళీ సంపాదించలేం. కాబట్టి రెస్పెక్ట్ రివర్స్. అప్పుడే మనం క్లెవర్స్ అవుతాం. గోదావరి మాతాకి, గోమాతాకి, భారత్ మాతాకి, గోవిందా. థ్యాంక్ యూ.